ఇంతకీ ఇంత అర్జెంటుగా పారిపోవాల్సిన అవసరం మీకేముంది? ఇదిగో మీరిలా ఫీల్ అవుతారని వద్దన్నాను. వదిలేయండి, చెప్పకపోయినా పర్లేదు. నేనేం మీ ఫ్రెండ్ని కాదుగా అన్నీ చెప్పుకోవడానికి. జస్ట్ ఆటో డ్రైవర్ని అంతే. అయ్యో అది కాదు ప్రదీప్, ఇది చాలా సీరియస్ ఇష్యూ. నువ్వెవరితోనూ అనొద్దు. అమ్మనా సునీల్గా, అందుకేనా ఆ రోజు నన్ను డైవర్ట్ చేయడానికి ట్రై చేశావు? ఆ ఇంట్లో ఎవరితో తేడాగా ప్రవర్తించినా ఆ జయరామ్ అన్న నిన్ను ప్రాణాలతో ఉంచడు. జాగ్రత్త. సర్లే, ఒకరి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? మీరు రిలాక్స్ అవ్వండి. ప్రదీప్, డోర్ ఓపెన్ చేయి. ప్రదీప్, డోర్ ఎందుకు లాక్ చేసావు? ప్రదీప్, డోర్ ఎందుకు లాక్ చేసావు? ఏయ్ ప్రదీప్, ఎందుకు లాక్ చేసావు? డోర్ ఓపెన్ చేయి. అబ్బా, నువ్వు నా బంగారు బాతువే. ఇక్కడే ఉండు, మీ అన్నయ్య రేపు వచ్చేదాకా. ప్రదీప్, అలా చెయ్యకు ప్లీజ్. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. పోవే. సో అక్కడి నుంచి మీ విషయం తెలుసుకున్న ప్రదీప్ మీ దగ్గరికి వచ్చాడు, అంతేనా? అవును. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పు. చూడు, ఇంత జరిగిందని గీత చెప్పినా నువ్వు నోరు తెరవట్లేదంటే నిన్ను స్టేషన్ తీసుకెళ్ళి మా స్టైల్లో అడగాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ తీసుకురా. వద్దు, చెప్తాను. చెప్పు. గీత వెళ్ళిపోయాక ప్రదీప్ ఇక్కడికి వచ్చాడు. ఏంటి ప్రదీప్ ఇలా వచ్చా? సార్ ఇంట్లో లేరు. సార్ కోసం కాదు సుధా, నీకోసమే వచ్చాను. ఏయ్, ఏంటి ప్రదీప్ ఆ మాటలు? ఉండు, సార్ రాగానే నీ గురించి చెప్తా. అలాగా? అయితే సార్ రాని, నేను ఒక విషయం చెప్తాను. ఏ విషయం గురించి? నీకు ఆ సునీల్ గాడికుండే ఎఫ్ఐఆర్ గురించి. ఏంటి షాక్ అయ్యావా? నాకెలా తెలుసు అనుకుంటున్నావా? మీ ఆడపడిచే చెప్పింది. కంగారు పడకు, నా రూమ్లో వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.